మా నానమ్మ ఓల్డ్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: శనక్కాయ పప్పులు, తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి. ఇవే వాడుతున్నామండి, ఇంకేం వాడట్లేదు. వీటన్నిటిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి మిక్సీ పట్టుకుంటే మసాలా ఇలా వస్తుంది. ఈ మసాలాను ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పట్టించి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి 3 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 టమాటాలను తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ని కూడా ఇలాగే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కరివేపాకు 2 రెమ్మలు తీసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న 2 కరివేపాకు రెమ్మలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా ఆయిల్ వేడెక్కాక వేడైన ఆయిల్లోకి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగా మళ్ళీ కాస్త ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇలా వేగిన తర్వాత మంచి కలర్ వస్తుందండి. తర్వాత దీనిలోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతుండగా ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఇలా అవుతుందండి. ఇలా అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కాస్త టమాటాను ఇంకా మగ్గనివ్వాలి. టమాటా ఎంత మగ్గితే అంత కలర్ ఉంటుందండి. టమాటాలో నూనె తేరినట్టు వస్తుంది. అప్పుడు టమాటా వేగిందని అర్థం. తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి కట్ చేసి మసాలా పట్టించిన వంకాయలను ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి కాస్త దగ్గర పడ్డ తర్వాత చింతపండు నానబెట్టుకొని అందులో వాటర్ వేసేటప్పుడే ఉప్పు అన్నీ వేసి కలపెట్టుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత కాస్త ఇలా చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన వెంటనే చింతపండు రసం అన్నీ వేసేసుకొని తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇదే ఓల్డ్ రెసిపీ. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.